హలో అండి. వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈ ఛానెల్‌లో నేను డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ పెడతా ఉంటాననమాట. మీరు గనక ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈరోజు వ్లాగ్‌లో అయితే మనం చికెన్ ఫ్రై ఎట్లా చేస్తాను నేను అన్నది చూపిస్తాననమాట. ఏంటి మొన్నే కదా ఫిష్ మళ్ళీ చికెన్ ఏంటి అని అంటున్నారేమో. మరేం చేస్తామండి, నాన్ వెజిటేరియన్స్ అంటే మరి కొంచెం చికెను, మటను ఇలాంటివన్నీ తినకపోతే రోజైతే గడవట్లేదనమాట. సో, ఫస్ట్ అయితే లేవగానే అయితే నేనింక పాలు పెట్టేసుకున్నా అండి. ఎందుకంటే టీ, కాఫీ తాగాలి. ఫస్ట్ కాఫీ తాగితే గాని ఏ పని చేయలేను కదా! సో, పాలు అట్లా పొయ్యి మీద పెట్టేసి కొంచెం అట్లా బాల్కనీలోకి వెళ్ళాననమాట అండి. భలే ఉంది సన్‌రైజ్ అయితేని. ఈ మార్నింగ్ టైమింగ్స్ నిజంగా మనం మిస్ అవుతాం గానీ, సమ్మర్ మార్నింగ్స్, వింటర్ మార్నింగ్స్ ఇవన్నీ చాలా బావుంటాయండి. సో, సన్‌రైజ్ అట్లా వంటింట్లోకి పడతదనమాట మాకైతేని. సో, లైట్ కూడా అవసరం లేదన్నట్టు అనిపిస్తది. ఏదో షూట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు లైట్స్ అవి వేయాల్సొస్తుంది గానీ, ఇక చికెన్ అయితే నిన్ననే తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టిచ్చేసుకున్నా అండి. 4:30 నుంచి ఇవాళ మార్నింగ్ మెలుకువ వచ్చేసిందనమాట. అందుకని డీప్‌లోంచి తీసేసి మార్నింగే కొంచెం 5:30 ఆ టైంకే బయట సింక్‌లో పెట్టేశాను. కొంచెం కరుగుతది కదా అని చెప్పేసి. ఫ్రైలో కూడా నేను కొంచెం ఆనియన్ అయితే వేస్తాను అనమాట అండి. నేను ఈ ఆనియన్ ఎప్పుడు కట్ చేస్తున్నా సరే మా అమ్మమ్మ గారు చెప్పిన మాట ఒకటి గుర్తొస్తదనమాట. ఆల్మోస్ట్ 20 సంవత్సరాల క్రితం చెప్పారు. ఉల్లిపాయ కోస్తున్నప్పుడు ఎప్పుడు కూడా పైన పొర ఒకటే తీయాలి గానీ, తొక్క రావట్లేదని చెప్పేసి మొత్తం తీసేయకూడదు. అది సంసారవంతుల లక్షణం కాదు అని క్లియర్‌గా చెప్పారనమాట. ఇక మా బ్యూటీ అయితే మాత్రం వాకింగ్‌కెళ్ళొచ్చేసిందండి. మనకన్నా ఉంటాయో లేదో గానీ మంచి హ్యాబిట్స్. వాకింగ్‌కెళ్ళొచ్చి చక్కగా అదేం చేస్తదో చూడండి. టక టక టకమని ఒక గుక్కడు నీళ్ళైతే తాగుతదనమాట ఫస్ట్ రాగానేని. సో, చాలా మంచి హ్యాబిట్. మనం వాకింగ్ రాగానే కొంచెం వాటర్ తాగడం, లేకపోతే ఎక్సర్సైజ్ చేశాక వాటర్ తాగడం అన్నది చాలా మంచి హ్యాబిట్ అనమాట. దీనికైతే ఎవరు చెప్పరు కదా! వాకింగ్‌కైతే మేము తీసుకెళ్తాం గానీ, వాటర్ తాగమని. బట్ రాగానే అయితే వాటర్ తాగుతది. ఇక ఈ ఆనియన్ కడిగిన నీళ్ళైతే నేను చిన్నగా ఇక్కడ పుదీనా అది పెంచుతున్నాను కదండీ బాల్కనీలో, అందులో వేస్తున్నాననమాట. నేనైతే ఉల్లిపాయలు అవి వేసి ఒక 1 వీక్, 2 డేస్ ఉంచి అట్లా అయితే చేయలేను. అందుకని కొయ్యగానే ఆ ఉల్లిపాయ తొక్కలు కూడా దాంట్లో వేసేసి, వాటర్‌లో వేసేసి కొంచెం స్మాష్ చేసేసి ఆ తొక్కలు తీసేసి అప్పుడు ఆ వాటర్ వేస్తున్నాననమాట. సో, అది కూడా కొంచెం హెల్తీ అయ్యుండొచ్చు మరి. తెలీదు గానీ ఇంకా అంతా చేయలేక ఇదిగో ఆనియన్ కూడా వేసామండి ఆ చిన్న దాంట్లోను. సో, అది కూడా వస్తుందనుకుంటున్నాను మరైతేని. ఇంకొంచెం మట్టి అయితే వేయాలనమాట. ఇందులోను వాచ్‌మెన్‌కి చెప్పాను కొంచెం మట్టి తీసుకురమ్మని. సో, చూసి మట్టి అయితే వేస్తాను. ఇట్లా వంట చేస్తూ మిగతా చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుంటూ ఉంటే మనకు చేసినట్టు ఉండదనమాట. నేనైతే బ్రేక్‌ఫాస్ట్ టైంలోనే ఈ ఆనియన్స్ కట్ చేసుకోవడము, కాయగూరలు కట్ చేసుకోవడం ఇవన్నీ కూడా అయిపోతాయి. కొంతమంది ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నట్టు చేస్తారనమాట. సో, చికెన్ అయితే క్లీన్ చేసేసాను కదండీ. ఇంకా చికెన్‌లో కొంచెం మ్యారినేట్ చేద్దాం మనము ఇవన్నీ వేసేసి. నేనైతే ఇంకా కుక్కర్ ఆన్ చేయలేదనమాట. జస్ట్ మ్యారినేట్ అయితే చేస్తున్నాను. మనం కోసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేయొచ్చండి. కొంచెం గ్రేవీగా వస్తదనమాట. సో, కానీ మరీ ఎక్కువ వేసినా మనకి తియ్యదనం వచ్చేస్తది. సో, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు స్టాక్ ఉంచుకుంటాను కదా! సో, ఈసారి అయితే చాలా తొందరగానే అయిపోయింది. ఎందుకంటే బిర్యానీలు అవి బాగానే ఎక్కువ చేశాను ఈసారి. సో, మళ్ళీ వీకెండ్ అది కట్టుకోవాలనమాట. సో, ఇవన్నీ వేసేసాక నేను ఇంకా మసాలా పౌడర్ వేయలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసి కొంచెం చేత్తోనే ఇలా మెదిపేసి మ్యారినేట్ చేసేసి ఉంచేస్తాను. అట్లా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఉంచేస్తేనే బెటర్ అనమాట మనకి. అందులోను అప్పుడే ఫ్రిడ్జ్‌లో తీసింది కూడా కదా! అప్పుడే మనం పొయ్యి మీద పెట్టేసినా అంత బాగోదనమాట. సో, మా హస్బెండ్ అయితే కాఫీ కలుపుతున్నారండి. సో, కాఫీ సెక్షన్ అయితే ఈయనకే ఇచ్చాననమాట. ఈ మధ్యనే అలవాటు చేశాను. సో, కాఫీ అయితే బాగా కలుపుతారనమాట. అందులోను కంట్రీ డిలైట్ మిల్క్ వాడుతున్నాం కాబట్టి కాఫీ టేస్ట్ చాలా డిఫరెన్స్ తెలుస్తుందండి. బావుంటుంది. సో, ప్రశాంతంగా హ్యాపీగా కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటా కాఫీ అయితే తాగుతున్నాము. నాకు బ్రెడ్, కాఫీ చాలా ఇష్టము. కానీ చాలా వెయిట్ అని చెప్పేసి చాలా తక్కువ తింటా అనమాట. సో, మొన్న బ్రెడ్ అయితే తెప్పించాను కదా అని ఈరోజైతే ఒక స్లైస్ బ్రెడ్, కాఫీ అయితే తింటున్నాను అనమాట. సో, మిల్క్ అయితే వచ్చినాయనమాట అండి. నిన్న మిల్క్‌తో పాటు మా హస్బెండ్ ఏవో ఆర్డర్ కూడా పెట్టినట్టున్నారు వెజిటబుల్స్ అవిని. ఈవినింగ్ టైము నైట్ 9:00 అట్లా కొన్ని ఆఫర్స్ ఉంటాయండి కంట్రీ డిలైట్‌లోను. అప్పుడు పెట్టుకుంటా ఉంటే మనకి చాలా తక్కువకి వస్తాయన్నమాట. సో, అందులో కొన్ని ఆనియన్ జస్ట్ 200 గ్రామ్స్, 250 గ్రామ్స్ అట్లా ఉంటాయన్నమాట. సో, 3 అరటిపళ్ళు ఎవరికి సరిపోతాయండి 3 అరటిపళ్ళు అండ్ జింజర్. ఇంకా అందులో ఏది తక్కువ ఉంటే అది పెట్టేస్తున్నారనమాట. నాకు ఇంట్లో ఏది అవసరమా అన్నది చూడడానికి లేకుండా దాంట్లో తక్కువ ఉన్నవన్నీ పెడుతున్నారు. నేను దాన్ని బట్టి నా వంట ప్లాన్ చేసుకోవాల్సి వస్తుందనమాట. సో, ఇంక ఇవన్నీ తీసేసుకొని
ఫ్రిడ్జ్లో అది సర్దేస్తున్నా అండి ఎక్కడక్కడ. ఒక పక్కన అయితే మనకి చికెన్ కూడా మ్యారినేట్ అవుతుంది కదా, ఇంకా నేను దాన్ని ఆన్ చేయలేదన్నమాట. రసం అయితే పెడుతున్నాను. ఇంకా యాజ్ యూజువల్ మన వీడియోస్లో చాలా రకాల రసాలే చూసుంటారు కదా, నేను ఇందులో అయితే మిరియాల రసం పెట్టానండి. ఎందుకంటే మనకి చికెన్ ఫ్రైకి కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పి రసం అయితే పెట్టాను అనమాట. కొంచెం ఆ గట్టది కూడా క్లీన్ చేసుకుంటున్నాను అండి. పోపుల డబ్బాలోకి జీలకర్ర ఇవన్నీ అయిపోయినాయి అని అవి కూడా తెప్పించుకున్నాను. సో ఇంకా అవన్నీ కూడా ఓపెన్ చేసి డబ్బాలో పోసేసుకున్నాను. అందుకని కవర్లు ఇవన్నీ కూడా కాస్త క్లీన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. అయితే ఇంక మ్యారినేట్ చేశాను కదండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా అయింది మనకి చికెన్ మ్యారినేట్ చేసేది. అందుకని ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ పొయ్యి వెలిగిస్తాను, కానీ ఇంకా దాంట్లో మళ్ళీ వాటర్ కానీ ఏమీ వేయనండి. చికెన్ నుంచి వచ్చిన వాటర్ మనకు సరిపోతుంది. అట్లా నెమ్మదిగా స్లో కుక్ మీడియంలో కానీ లేకపోతే స్లో కుక్ కానీ చేస్తూ ఉంటే మనకి చికెన్ మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోద్ది. ఆ తర్వాత తీసి ఫ్రై చేద్దాము. ఈలోపు నేను ఇంకా మనకి పొంగల్ కూడా వస్తుంది కదండి, సంక్రాంతి. సో క్లీనింగ్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసి ఉంటారు అందరూ కూడాను. నేనైతే నిన్న మా మాస్టర్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసాను. ఈరోజైతే కిడ్స్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేయాలన్నమాట. ఈలోపు రూమ్లో అయితే బెడ్ అది కూడా సెట్ చేసేసుకుంటున్నాను అండి. లేవగానే బెడ్ సెట్ చేయడం అన్నది చాలా మంచి అలవాటు. కాకపోతే నాకేంటంటే లేవగానే కిచెన్లోకి వెళ్ళిపోవడం అలవాటు. సో అందుకని కిచెన్లో పని సగం అయిపోయాక అప్పుడు మళ్ళీ వచ్చి బెడ్ అది సెట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇదిగో పుదీనా అయితే కోస్తున్నాను. మన చికెన్ ఫ్రైలోకి పుదీనా అయితే కోస్తున్నానండి. ఇక్కడితో ఏమన్నా అంటే మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా తుమ్ముతున్నాం కాబట్టి కొంచెం వేసినా కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది. బేసికల్గా ఈ కొమ్మ అయితే చూసారా పెద్దది అయిపోతుందని చెప్పి తీసి కట్ చేసి మళ్ళీ పాతాను అనమాట. సో కొమ్మ పోయినట్టుంది. బహుశా దానికి ఇంకా లీవ్స్ రాకపోవచ్చు అనుకుంటున్నాను. సో కరివేపాకు అండ్ పుదీనా చికెన్ ఫ్రైలో చాలా బాగుంటుందండి. మనకి చికెన్ ఉడుకుతున్నప్పుడే మనం కరివేపాకు పుదీనా వేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ పడతాయన్నమాట. అంటే మళ్ళీ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా మనము కరివేపాకు వేస్తాం అనుకోండి, ఇంకా అది ఒక పక్కన అయితే చికెన్ అవుతుందండి. ఇట్లానే మనం క్లీనింగ్ కూడా చేసేస్తున్నాను అనమాట. సో రోజుకి ఒక రూమ్ అయితే చేస్తున్నానండి. ఎందుకంటే రోజు మొత్తం అయితే చేయలేము, ఆఫీస్కి అది వెళ్తాం కాబట్టి రోజు మొత్తం అయితే చేయలేము కాబట్టి పనమ్మాయి వచ్చేలోపు మార్నింగ్ నేను ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసేసుకుంటే తను వచ్చేసి కింద ఫ్లోర్ అది తుడిచేసి అప్పుడు తడిబట్ట అయితే పెట్టేస్తుంది అనమాట. క్రిస్మస్ ట్రీ అయితే మొన్న పెట్టాను కదండి. సో బాగుంది. ఎవ్రీ ఇయర్ అయితే పెడతాను అనమాట. ఈసారి డిఫరెంట్గా కొంచెం ఈ రూమ్లో కిడ్స్ రూమ్లో అయితే పెట్టాను, హాల్లో కాకుండాను. ఇదిగో చూసారా చికెన్లో అయితే మొత్తం దాని నుంచి వచ్చిన వాటరే మొత్తం అంతా అయిపోయిందనమాట. ఇంకా నేను ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం వేయలేదు. సో ఇంక ఇప్పుడు మనం బాండీ పెట్టేసి దానికి ఫ్రైకి కావాల్సినట్టు చేసుకోవచ్చండి. ఇట్లా చేసుకుంటే మనకు ఆయిల్ ఇదంతా కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట. ఎందుకంటే ముందే ఉడకబెట్టేస్తున్నాం కదా ఆయిల్ అది లేకుండాను. సో అందుకని కొంచెం తక్కువే పడుతుంది. సో జీడిపప్పు కావాలండి, కాకపోతే నా దగ్గర జీడిపప్పు లేదు. జీడిపప్పు ఎప్పుడు తెప్పించినా కానీ కొంచెం ఆ కూరలోకి వాడతానా, ఫ్రిడ్జ్లో పెట్టగానే కొంచెం కొంచెం నేనే స్నాక్స్ కింద తినేస్తూ ఉంటాను అనమాట. అందుకని ప్రస్తుతానికి అయితే జీడిపప్పు వేయట్లేదు నేను. మీకుంటే కనుక వేసుకోండి. అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేయచ్చు, మంచి టేస్ట్ వస్తాయి వెల్లుల్లిపాయలు కూడాను. నేను యాక్చువల్గా మర్చిపోయాను, కొంచెం నెయ్యి కూడా వేయండి నూనెతో పాటు, మంచి టేస్ట్ వస్తుంది అనమాట నేతిలోను. సో మనం దాల్చిన చెక్క లవంగం ఇలాచి అంటే డ్రై మసాలా వేస్తాం కదా, అట్లా వేయండి. వేసాక అవన్నీ వేగిపోయాక కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేగిపోయాక చికెన్ వేసేసి కొంచెం కలిపేసి కొంచెం సాల్ట్ అది చూసుకోండి, సాల్ట్ కావాల్స్తే కనుక కొంచెం వేసుకోవచ్చు అనమాట. ఇంక ఇలా నెమ్మదిగా మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటా కదుపుతా వేపేసుకోవడమేనండి. అంతకుమించి ఏం లేదు మనకి ఇక్కడ చేయడానికి కూడాను. సో కానీ టూ మచ్గా కదిపితే ఆల్రెడీ బాయిల్ అయిపోయిన చికెన్ ఏమో పీస్ అయిపోద్ది అనమాట. అందుకని లాస్ట్లో దింపుతున్నప్పుడు మాత్రం కొంచెం ధనియాల పొడి అంటే 1 స్పూన్ దాకా వేయచ్చు. 1/2 స్పూన్ దాకా మనము గరం మసాలా, మీరు ఏ గరం మసాలా అయితే వాడతారో ఆ గరం మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. అది ఫస్ట్లో వేస్తే మనకు కొంచెం మాడిపోయినట్టు అట్లా అనిపిస్తుందండి. అందుకని లాస్ట్లో దింపేసి ముందు వేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టి ఉంటాయన్నమాట. నిన్న కోల్డ్ మూన్ అన్నారు కదా, చూసారా అండి, భలే ఉంది ఆ మూన్ అయితేని. నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, వాళ్ళది కొంచెం టాప్ ఫ్లోర్ కదా, అక్కడైతే వీడియో తీసి పంపించమంటే పంపించింది అనమాట మా పాప అయితేని. సో బాగా అనిపించింది నాకు కూడాను. అదండి ఈరోజు ముచ్చటైతేని. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్. బాయ్ బాయ్.